తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి స్టోరీలో సైన్స్ ఫర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ నేషనల్ ఎరీనా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. మన సైన్స్ ఫర్ కార్యక్రమం శ్రోతలందరికీ కూడా ఈ వారం నుంచి మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నామండి. ఆ సిరీస్ పేరు సైన్స్ స్టోరీస్. అంటే సైన్స్ని కథలుగా చెప్పడం అనమాట. అంటే సైన్స్కి సంబంధించిన వ్యక్తుల గురించి, సైన్స్లోని ఆవిష్కరణలు చేసిన వాళ్ళు, మ్యాథమెటిషియన్స్, అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అలాగే ఫిలాసఫర్స్, సైన్స్కి సంబంధించిన ఏ విభాగంలోనైనా సరే సైన్స్ మీద సైన్స్లోని ప్రతిభా పాఠవాల్ని చూపించిన వారు, ముందు తరాలకి మార్గదర్శకులైన వారి గురించి మనం ఒక సిరీస్ ప్రారంభించబోతున్నామండి. ఈరోజు మొట్టమొదటిసారిగా మనం ఆ సిరీస్లోని మనం ఎవరి గురించి తెలుసుకుపోతున్నాం అన్నది మనతో పాటు ఉన్న సైన్స్ పాపులరైజర్స్ ప్రసాద్ ఇందుకూరి గారు ఆస్ట్రేలియా నుంచి ఉన్నారండి. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే అండి గోవింద్ గారు. అలాగే మనకి జ్యోత్స్నా పాల్వాయ్ గారు ఉన్నారండి. జ్యోత్స్నా గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి గోవింద్ గారు. ఓకే అండి. జ్యోత్స్నా గారు, మీరే చెప్పండి ఈ సిరీస్ గురించి మీరేం చెప్పబోతున్నారు అనేది. అదేవిధంగా ఈరోజు సెప్టెంబర్ 25 అంటే ఈరోజు స్టోరీ అంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి, మీరు ఈ సిరీస్ లో ఎవరి గురించి చెప్పబోతున్నారు అన్న విషయం మీరే చెప్పండి. షూర్ తప్పకుండా అండి. మీరు ఇందాక అన్నారు కదా, ఇది సైన్స్ స్టోరీస్ అని కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. మనకు తెలిసిందే అండి, మానవ నాగరికతలో కథలకు, అంటే మనం ఇందాక సైన్స్ కథలు అని అంటున్నాం, కానీ మానవ నాగరికతలో కథలకు చాలా ప్రాముఖ్యత ఉంది. కథలు మనకు వినడానికి ఎంతో ఆసక్తిదాయకంగా అలాగే ఉంటాయి. అంతేకాకుండా ఈ కథకుని ఆసక్తిదాయకంగా ఉండడమే కాకుండా కథకుని కాల్పనిక శక్తికి, ఇంకా ఆయా కాలాలకు చెందిన వాళ్ళ ఆలోచన రీతులను, కట్టుబాట్లను, వారి నమ్మకాలను మనకి ఈ కథల ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం ఇప్పటి వరకు ఎన్నో కథలు విన్నామండి. రామాయణం, మహాభారతం, అలాగే పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీ మజిలీ కథలు, బేతాళ కథలు, పంచతంత్ర కథలు, ఇలా ఎన్నో కథలు విన్నాం. అయితే ఈ విశ్వంలోని అద్భుతాలను ఆవిష్కరించడంలో మనిషి పాత్ర ఎంత ఉంది, ఆ మనిషి ఎదుర్కొన్న సంఘర్షణలు ఏంటి, వాళ్ళు చేసిన త్యాగాలు, మనకు వాళ్ళ పరిశోధనల ద్వారా వాళ్ళు మనకు పంచిన వైజ్ఞానిక సంస్కృతికి సంబంధించిన కథలను కూడా తెలుసుకోవాలి కదండి. ఎన్నో పౌరాణికాలు, ఇతిహాసాలు అవన్నీ చదివాం, మనం వింటున్నాం, చూస్తున్నాం. కానీ ఈ కథలను కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనం ఈ సైన్స్ కథల ప్రయత్నం అనేది మొదలు పెట్టామండి గోవింద్ గారు. ఇకపోతే ఒక విషయం యాడ్ చేస్తాను మీరు చెప్పినట్టు. అంటే మీరు చాలా కథలు చెప్పారు. ఆ కథలను కేటగిరీ కనుక చేసినట్లయితే ఒకటేమో ఫిక్షనల్ స్టోరీస్, రెండేమో నాన్ ఫిక్షన్ అన్నమాట. సో మనం చెప్పబోయే సైన్స్ కథలన్నీ కూడా నాన్ ఫిక్షన్. ట్రూ, వెరీ ట్రూ. అలాగే ఈ రోజు మీరు ఇందాక అన్నారు కదా, సెప్టెంబర్ 25 కి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, సెప్టెంబర్ 20 అంటే ఇక మనం ఇందాక ఎలాగైతే శాస్త్ర విజ్ఞానంలో ఉన్న కథల్ని చెప్పుకుంటున్నాం అని అనుకున్నాము, సెప్టెంబర్ 25 ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఈ రోజు మ్యాథ్ కి సంబంధించిన స్టోరీస్ ని చెప్పుకోవాలన్నట్టుగా అబ్జర్వ్ చేస్తారనమాట. అందుకోసం ఈరోజు మ్యాథమెటిక్స్ కి సంబంధించిన ఒక ప్రముఖ స్కాలర్ ని పరిచయం చేస్తూ కథను చెప్తానండి. అంటే ఇది చాలా ప్రాచీనమైన కాలానికి సంబంధించిన కథ అయినప్పటికీ చాలా ఉత్సాహాన్ని, ఇక మీరే అంటే ఆ కథ అయిపోయిన తర్వాత ఆ కథ నిజంగానే దాంట్లో ఒక నీతి ఉందా, ఇది నీతి కథనా లేకపోతే ఉత్తేజపరిచే కథనా, ఎలాంటి కథ అనేది మీరు ప్రసాద్ గారు నాకు చెప్పాలి. తప్పకుండానండి, మీరు కథ చెప్పిన తర్వాత దాని మీద మనం అనలైజ్ ద స్టోరీ. నమస్తే అండి, నా పేరు జ్యోత్స్నా పాల్వాయ్.
సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేనా వారు సంయుక్తంగా సమర్పిస్తున్న సైన్స్ స్టోరీస్కి స్వాగతం. మానవ నాగరికతలో కథలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కథలు వినడానికి ఎంతో ఆసక్తిదాయకంగా ఉండడమే కాకుండా కథకుని కాల్పనిక శక్తిని, ఆయా కాలాలకు చెందిన ఆలోచన రీతులను, కట్టుబాట్లను, నమ్మకాలను మనకు పరిచయం చేస్తాయి. మనం ఇప్పటి వరకు ఎన్నో కథలను విన్నామండి. రామాయణం, మహాభారతం, పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీ మజిలీ కథలు, బేతాళ కథలు, పంచతంత్ర కథలు, ఇలా ఎన్నో. అయితే ఈ విశ్వంలోని అద్భుతాలను ఆవిష్కరించిన మనిషి పాత్ర, ఆ మనిషి ఎదుర్కొన్న సంఘర్షణలు, చేసిన త్యాగాలు, మనకు పంచిన వైజ్ఞానిక సంస్కృతికి సంబంధించిన కథలను కూడా తెలుసుకోవాలి కదండి. అందుకే మా సైన్స్ కథల ప్రయత్నం. ఇక ఇవాల్టి కథలోకి వెళ్దాం. ఈ కథను చెప్పాలంటే ముందు నేను మిమ్మల్ని ఆ కథాస్థలానికి, కథ జరిగిన కాలానికి తీసుకెళ్ళాలి. అదేనండి ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా. 2000 సంవత్సరాల క్రితం ఇది ఈజిప్ట్ దేశానికి క్యాపిటల్గా ఉండేది. ఇప్పుడు ఈజిప్ట్కి క్యాపిటల్ కైరో అనుకోండి. అప్పట్లో ఆ దేశానికి అలెగ్జాండ్రియా క్యాపిటల్గా ఉండడమే కాకుండా అది ఆ దేశానికి మొట్టమొదటి ఓడరేవు కూడా. ఈ నగరాన్ని స్వయాన అలెగ్జాండర్ ద గ్రేట్ తన కళను సాకారం చేసుకునే విధంగా మొదలు పెడతారు. ఏంటా కళ? ఆయన కళ ఏంటంటే, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరును అందరూ గుర్తుపెట్టుకునేలా ఈ ప్రపంచంలో ఉన్న విజ్ఞానాన్ని అంతా ఈ నగరంలో భద్రపరచాలని, ఆ విజ్ఞానాన్ని కాపాడే వాళ్లకు గొప్ప గొప్ప అధికారాలు ఉండాలని ఆశిస్తాడు. ఆశించడమే కాదు, తనే స్వయంగా ఆ నగరానికి బ్లూ ప్రింట్ని కూడా వేస్తాడు. ఆయన తర్వాత ప్రపంచంలోని గొప్ప గొప్ప ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్ అలెగ్జాండర్ కలగన్న నగరాన్ని అత్యంత శక్తిగల, పలుకుబడి గల నగరంగా తీర్చిదిద్దుతారు. అతి తక్కువ కాలంలోనే అలెగ్జాండ్రియా ఒక పెద్ద కల్చరల్ అండ్ ఇంటలెక్చువల్ హబ్గా మారిపోతుంది. అంతటి ఇంటలెక్చువల్ హబ్గా మారడానికి కారణం ఏంటంటే అక్కడున్న లైబ్రరీ. అదే ద గ్రేట్ లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా. ఇది అక్కడి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి అనుసంధానంగా ఉండేది. ఎంతోమంది స్కాలర్స్, ఫిలాసఫర్స్, ఆర్కిటెక్ట్స్, ఆర్టిస్ట్ అక్కడికి అధ్యయనం చేయడానికి వచ్చేవాళ్ళు. వందల వేల గ్రంథాలు ఉండేవి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక ఓడరేవు ఉండేదని, అలెగ్జాండ్రియా ఒక ఓడరేవని. వేరువేరు దేశాలకు సంబంధించిన వర్తకులు అక్కడ వాణిజ్యం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఓడ దిగంగానే వాళ్ళని వీళ్ళు సోదా చేయడం మొదలుపెట్టేవాళ్ళు. సోదా ఎందుకు చేసేవారంటే వాళ్ళ దగ్గర ఏవో భయంకరమైన వెపన్స్ ఉండేవని కాదు. వెపన్స్ కంటే పవర్ఫుల్ అయిన వెపన్స్ అవేనండి, పుస్తకాలు ఉన్నాయేమోనని వాళ్ళు వెతికేవాళ్ళు. ఎందుకంటే వేరే ప్రపంచం నలుమూలల నుండి వీళ్ళు వస్తుంటారు కదా, ఆయా దేశాలకు సంబంధించిన సంస్కృతిని, వాళ్ళ దేశ పరిజ్ఞానాన్ని వీళ్ళు నేర్చుకోవాలన్న ఉత్సాహంతో వాళ్ళని సోదా చేసేవారు. ఆ సోదాలో ఏవైనా పుస్తకాలు దొరికితే మాత్రం వాటిని తీసుకుని జాగ్రత్తగా కాపీ చేసి భద్రపరిచేవాళ్ళు. మళ్ళీ ఆ పుస్తకాలని అంతే జాగ్రత్తగా వాళ్ళకి ఇచ్చేవారనుకోండి. ఇప్పుడు మనం తాళపత్ర గ్రంథాలను వింటుంటాం కదా, అప్పట్లో అలాంటి వాటిని స్క్రాల్స్ అని అనేవారు. ఇలా కాపీ చేసేవారిని, అలా పుస్తకాలను రాసేవారిని స్క్రైబ్స్ అని అనేవారు అనమాట. ఈ నగరం గురించి, అక్కడి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గురించి, ఆ లైబ్రరీ గురించి ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, మన కథలోని కథానాయక పాత్ర ఇక్కడే మొదలవుతుందండి. అంటే కథానాయిక అంటున్నా అని అసలే ప్రాచీన కాలం అంటున్నా కాబట్టి, ఓ అందమైన రాజకుమారిని చుట్టూ చెలికత్తెలతో తన కలలు కనే రాజకుమారిని కోసం ఎదురు చూస్తున్న అందాల రాశిని ఊహించుకునేరు. ఆగండి, మన హీరోయిన్ అందాల రాసే, కానీ అంతకు మించిన విశిష్టమైన వ్యక్తి. ఆమె పేరు హైపాటియా. మీరు ఊహించుకోవాల్సింది ఏమిటంటే, ఒక్కసారి కళ్ళు మూసుకుని నగీషీలు చెక్కిన పెద్ద పెద్ద స్తంభాలతో, గ్రాండ్ మాన్యుమెంట్స్తో ఓ పెద్ద పరిశోధనా మందిరం,
నక్షత్రశాల, ఎగిసిపడే ఫౌంటైన్స్తో ఉన్న ఓ పెద్ద ఇన్స్టిట్యూట్. దాని మధ్యలో వందల మంది కూర్చోగల పెద్ద థియేటర్. అది 350-415 కామన్ ఎరా కాలం. ఇక్కడ గ్రీకులు, ఈజిప్షియన్స్, రోమన్ల సంస్కృతి ప్రతిబింబిస్తూ ఉంటుంది. నగరంలోని ప్రజలు మాత్రం ప్రధానంగా 3 వర్గాలుగా ఉంటారు: పేగన్స్, జ్యూస్, ఇంకా క్రిస్టియన్స్ అన్నమాట. వీరి మధ్య మాత్రం వారి నమ్మకాలకు సంబంధించి ఎప్పుడూ ఒక విద్వేషపూరితమైన వాతావరణం ఉండేది. ఇందాక చెప్పుకున్నాం కదా, ద గ్రేట్ లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా అని. దాని అవశేష రూపాంతరమైన ఇన్స్టిట్యూట్ మాత్రమే అప్పట్లో అక్కడ ఉండేది. థియాన్ అనే గొప్ప మ్యాథమెటిషియన్ ఈ ఇన్స్టిట్యూట్లో ఉండేవాడు. ఆయన అక్కడ రీసెర్చ్ చేస్తూ అక్కడి విద్యార్థులకు తరగతులు తీసుకునేవాడు. ఈయన కూతురే హైపాటియా, మన కథలోని కథానాయిక. థియాన్ స్వయాన ఒక స్కాలర్లీ రీసెర్చర్ కావడం వల్ల అందరి ఆడపిల్లల్లా కాకుండా హైపాటియాకు చిన్నప్పటి నుండి తనతో పాటు కూర్చోబెట్టుకుని మ్యాథ్, సైన్స్, ఆస్ట్రానమీ ఇలా అన్ని రంగాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఆ అమ్మాయికి నేర్పించేవాడు. హైపాటియా చాలా చురుకైనది. అందుకే తండ్రి చెప్పే విషయాలను ఆకలింపు చేసుకోవడంలో చక్కని ప్రతిభను, ఉత్సాహాన్ని ప్రదర్శించేది. ఎన్నో ప్రశ్నలు అడిగేది. అన్ని విషయాలపైన ఫ్యాసినేషన్ని చూపించేది. యుక్త వయసు వచ్చేసరికి తండ్రిని మించిన సమర్థతను ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇది గమనించిన తండ్రి ఆయన చేస్తున్న పరిశోధనలో ఆమెను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇద్దరూ కలిసి చర్చించుకుంటూ ఉంటారు. యూక్లిడ్, అపోలోనియస్, టోలమీ, డయాఫాంతస్, ఇంకా పాపస్ వీరంతా హైపాటియా కంటే ముందు అలెగ్జాండ్రియాలో మ్యాథమెటిక్స్లో కొత్త ఆవిష్కరణలు చేసినవారు. అందుకే థియాన్ ఇంకా హైపాటియా ఈ పరిశోధకులందరూ వాళ్ళు అందించిన మ్యాథమెటికల్ అండ్ ఆస్ట్రనామికల్ హెరిటేజ్ని భద్రపరచడానికి, ఆ వారసత్వాన్ని ముందు తరాలకు అందించడం కోసం అందరికీ అర్థమయ్యేలా సులభతరం చేయడం మొదలు పెడతారు. థియాన్ ఏమో యూక్లిడ్ ఎలిమెంట్స్ని ఎడిట్ చేసి కామెంటరీ రాస్తాడు. అలాగే టొలెమీ రాసిన ఆస్ట్రనామికల్ టేబుల్స్ అయిన హ్యాండీ టేబుల్స్ని, టొలెమీనే రాసిన తారల గ్రహాల గమనాన్ని వివరిస్తూ రాసిన 13 సంకలనాలకు తను కామెంటరీ రాస్తాడు. హైపాటియాతో అతను వీటిపై నిరంతరం చర్చలు జరుపుతూ ఉండడం వల్ల హైపాటియా కూడా తండ్రిలాగానే అపోలోనియస్ అనే గణిత శాస్త్రవేత్త కామిక్స్ సెక్షన్స్ మీద రాసిన పెర్గాస్ని, డయాఫాంతస్ అనే గొప్ప మ్యాథమెటిషియన్ రాసిన 13 సంకలనాల అర్థమెటికాన్ని వ్యాఖ్యానం రాస్తుంది. తండ్రి చేసిన ఎడిటింగ్స్తో సంతృప్తి చెందని హైపాటియా మళ్ళీ వాటిని ఎడిట్ చేస్తుంది. ఇవన్నీ చూసిన థియాన్ హైపాటియాని విద్యార్థులకి బోధించమని ప్రోత్సహిస్తాడు. హైపాటియా తన తండ్రి కంటే భిన్నంగా మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీతో పాటు ఫిలాసఫీని కూడా బోధిస్తూ ఉంటుంది. మేల్ స్కాలర్స్ వేసుకునే ట్రైబన్ని వేసుకుని తరగతుల్లోనే కాకుండా సామాన్యులకు కూడా నగరంలోని ప్రధాన వీధుల్లో ప్లేటో, అరిస్టాటిల్, పొలటానిస్, ఇంకా పైథాగరస్ వీళ్ళ తత్వశాస్త్రాన్ని సమన్వయపరుస్తూ నియోప్లేటనిజంని బోధించేది. ఆమెలోని ప్రతిభకు, ఆమె చెప్పే పద్ధతికి విద్యార్థులతో పాటు సామాన్యులు కూడా ముగ్ధులయ్యేవారు. దేశ విదేశాల నుండి స్కాలర్స్ ఆమెను సంప్రదించేవారు. ఆమె వీరందరి మన్ననలను, అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొంటుంది. ఆ నగర ప్రిఫెక్ట్ అంటే అధ్యక్షుడు ఒరెస్టస్ కూడా ఆ నగర పాలనకు సంబంధించిన విషయంలో హైపాటియాను సంప్రదిస్తూ ఆమె సలహాలను తీసుకుంటూ ఉంటాడు. ఒరెస్టస్ ఆమె చెప్పే లెక్చరర్స్కి కూడా వస్తూ ఉంటాడు. హైపాటియాకు ఒరెస్టస్తో పాటు సినేషియస్ అనే క్రిస్టియన్ శిష్యుడు కూడా ఉంటాడు. ఒరెస్టస్, హైపాటియా, ఈ సినేషియస్ వీళ్ళు ముగ్గురు మంచి స్నేహితులవుతారు. హైపాటియా తరగతిలో పేగన్స్, జ్యూస్తో పాటు చాలామంది క్రిస్టియన్స్ కూడా ఉంటారు. భిన్న సంస్కృతులు, నమ్మకాలు ఉన్న వీరందరి మధ్య
అక్కడి హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఒక స్కాలర్లీ డిబేట్ నడిచే వాతావరణాన్ని హైపాటియా ప్రోత్సహిస్తుంది. గొడవలు పడకుండా సామరస్యంగా ఉండాలని చెప్తుంది. ఈ ఇన్స్టిట్యూట్లో వాతావరణం ఇలా ఉంటే బయట మాత్రం ఒక కాంప్లికేటెడ్ రిలీజియస్ పొలిటికల్ స్ట్రైఫ్తో అల్లకల్లోలంగా ఉంటుంటుంది. పేగన్స్కి క్రిస్టియన్కి మధ్య వైరం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఆ నగరానికి థియోఫిలియస్ అనే బిషప్ ఉంటాడు. ఈయన ఏం చేస్తాడంటే పేగన్స్ ఆరాధించే గ్రేకో ఈజిప్షియన్ సింబల్ అయిన సెరాపిస్ ఉన్న సెరేపియంని ధ్వంసం చేస్తాడు. థియోఫిలస్కి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, హైపాటియాకి సినేషియస్ అనే మిత్రుడు ఉంటాడని. ఈ సినేషియస్ థియోఫిలస్కి కూడా మంచి మిత్రుడు. సినేషియస్కి హైపాటియాకి మధ్య ఉన్న మిత్రుత్వం తెలిసిన థియోఫిలస్ పేగన్స్ పట్ల ఎంత నిర్దయగా ఉన్నా హైపాటియా జోలికి మాత్రం వెళ్ళడు. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లో థియోఫిలస్ ఇంకా సినేషియస్ ఇద్దరూ చనిపోతారు. థియోఫిలస్ ఆ నగరానికి బిషప్గా ఉంటాడని చెప్పాను కదా, మరి ఇప్పుడు ఆయన చనిపోయాడు కదా. ఆయన చనిపోయాడు కాబట్టి బిషప్గా ఎవరుండాలన్న దాని మీద థియోఫిలస్ అల్లుడైన సిరిల్కి, మత గురువుల్లో థియోఫిలస్ తర్వాత స్థానంలో ఉన్న టిమోతీకి పెద్ద గొడవ జరుగుతుంది. టిమోతీకేమో జూసు పేగన్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీరందరి మధ్య 3 రోజులు భయంకరమైన యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఇలా తన గవర్నెన్స్లో తలదూర్చి పాలనలో అల్లర్లు సృష్టించడం మన ఒరేస్టస్కి అస్సలు నచ్చదు. దానితో ఒరేస్టస్కి సిరిల్కి మధ్య వైరం పెరిగి గొడవ జరుగుతుంది. ఒరేస్టస్ ఆల్మోస్ట్ చనిపోయేంత వరకు వస్తాడు. చాలా గాయాలయ్యి ఇబ్బంది పడతాడు. మరోవైపు రోజు రోజుకి హైపాటియా పరపతి పెరుగుతుండడంతో ఆమెను తనకు ఒక థ్రెట్గా భావించిన సిరిల్ హైపాటియానే అసలు ఒరెస్టస్ను రెచ్చగొడుతుందని, అసలు తమ మత ఉపదేశాల ప్రకారం స్త్రీలు మోడెస్ట్గా వస్త్రధారణ చేసుకోవాలని, పాలనలో తలదూర్చకూడదని అంటాడు. ఇలా వీరి మధ్య వైరం పెరగడం, నగర పాలనలో పట్టుపై ఉన్న సంఘర్షణ క్రిస్టియన్స్కి జూస్కి మధ్య పోరాటానికి దారితీస్తుంది. జూస్ ఒక క్రిస్టియన్ గుంపుని ఊచకోతకొస్తారు ఇదే టైంలో. దానితో అసలే కోపంగా ఉన్న సిరిల్ జూస్ ప్రార్థనా మందిరాలను, వారు ఆరాధించే విగ్రహాలను, వాళ్ళ ఇళ్లను, ఆస్తులను అన్నీ కొల్లగొడతాడు. పాలనపై పట్టుసడలిన ఒరెస్టస్ ఏం చేయాలో తోచక ఆ దేశ రాజైన థియోడియస్కు నివేదించుకుంటాడు. థియోడియస్ పేగన్స్కి జూస్కి అనుకూలంగా ఏమీ చేయకపోవడంతో సిరిల్ ఇంకా రెచ్చిపోతాడు. ఆ టైంలో ఒకరోజు తన రథంలో ఇంటికి వెళ్తున్న హైపాటియాను సిరిల్కి సంబంధించిన పెరబాలని మాంక్స్ అనే గుంపు ఒకటి హైపాటియాను రథం నుండి తోసేసి ఆ వీధుల గుండా ఈడ్చుకుంటూ వాళ్ళ చర్చికి తీసుకువెళ్ళి ఆమెను నిర్దాక్షిణ్యంగా వివస్త్రను చేసి ఆమె శరీరాన్ని అతి కిరాతకంగా నరికి తగలబెడతారు. మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, ఫిలాసఫీ రంగాల్లో తలమానికంగా ఉన్న హైపాటియాను కుట్రపూరితంగా తుదముట్టిస్తారు. తరువాతి కాలంలో హైపాటియా రీజనింగ్కి, స్కాలర్లీ ఇంటలెక్ట్కి, చరిస్మాటిక్ టీచింగ్కి సింబల్గా గుర్తు చేసుకుంటూ వస్తున్నారు. అదండి హైపాటియా కథ. సో ఇప్పుడు చెప్పండి గోవింద్ గారు, హిపాషియా కథ గురించి, మీ కథ నుండి మనం ఏం తెలుసుకోవాలి, అంటే ఇది ఒక నీతి కథలాగా అనిపిస్తోందా, ఎలా అనిపిస్తోంది మీకు? అంటే ఇది ఒక కాల్పనిక కథ కాదు గనక, అంటే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే ఈ కథలు కొంతమంది ఏమో నిజంగా జరిగినాయి అని చెప్తారు. ఈ కొన్ని మన ఎటువంటి మత గ్రంథాల్లో జరిగినాయి తీసుకున్నా సరే, చెప్పిన తర్వాత ప్రశ్నించిన తర్వాత వెంటనే దాంట్లో రియాలిటీని ప్రశ్నించగలనే వీళ్ళు
కింద మీద పడిపోయి లేదండి వాటిని మన కథలుగానే తీసుకోవాలి, కథల ద్వారా ఒక నీతిని చెప్పడానికి, ఒక ధర్మాన్ని చెప్పడానికి మనం ప్రయత్నిస్తున్నాం అని చెప్తారు చూసారా. అదేంటంటే దాంట్లో నిజం లేనప్పుడు మనం ట్యాప్ డాన్స్ అంటారు అనమాట. అంటే కప్పు గెంతులు, ఇక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడితే ఇక్కడ వెళ్ళిపోతుంటారు. కానీ నాన్ ఫిక్షనల్ ఏముంటుందంటే ఒక రియల్ స్టోరీ అనేది మనకి అప్పటికి ఉన్న సాంఘిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని తెలియజేస్తుంటుంది. తర్వాత హౌ బోల్డ్ ద పీపుల్ ఆర్, హౌ బ్రేవ్ దే ఆర్, అండ్ వాట్ మెసేజ్ దే ఆర్. అంటే అంత మీరు ఇప్పుడు మీరు చూసారు కదండి, అప్పుడు అంత ప్రతిబంధకమైన పరిస్థితులు ఉన్నా గానీ ఆమె తన స్వతంత్ర భావాలను వదులుకోలేదు. అవును, కరెక్ట్. అంటే దే స్టాండ్ ఫర్ దేర్ వాట్ ఎవర్ దేర్ బిలీవ్ అని కాదు, వాళ్ళు నమ్మిన ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో అది మన కళ్ళెదురుగా కనిపిస్తున్న ఈ నిజం ఏదైతే ఉందో, ప్రూఫ్స్ అంటే అన్డెనయబుల్ ట్రూత్స్ అంటారు చూసారా, అటువంటి నిజాలు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఊరికనే ప్రాణాల కోసం భయపడి, అంటే వాళ్ళే మాట అంటే మనకి ముందు తరాల వాళ్ళకి వాళ్ళ భావజాలాన్ని అందించడంలో సక్సెస్ అయిన పీపుల్. అందుకే ఆమె కన్సిడర్ యాజ్ ఏ మన 21st సెంచరీలోని అంటే 20th సెంచరీ దగ్గర నుంచి ఆమె ఒక ఐకానిక్ పర్సన్ అనమాట. ఏంటి, ఒక ఫెమినిజానికి కానీ, రెబల్ లేడీస్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, ఉమెన్ యొక్క రైట్స్ ని చెప్పడానికి కూడా ఈమె షీ వాజ్ ద ఫస్ట్ ఫిమేల్ మ్యాథమెటిషియన్. సో ఆమె నాట్ ఓన్లీ మ్యాథమెటిషియన్, ఫిలాసఫర్. చెప్పండి. తను ఇందాక మనం అనుకున్నాం కదా, అంటే చాలా నేను ఈమె గురించి చదువుతున్నప్పుడు కొందరు ఏమంటారంటే ఆమె రాసిన పుస్తకాలు ఏవి మనకు అందుబాటులో, ఆమె అసలు నిజంగానే రాసిందా, ఆమె ఏమైనా తన ఓన్ వర్క్స్ ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా మాట్లాడతారు. కానీ అంత ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్ గా ఉన్న ఆమె అంటే కొన్ని ఆధారాలు ఉన్నాయి. తను అపోలినియస్ అనే గణిత శాస్త్రవేత్త రాసిన పెర్గాస్, అలాగే డయోఫాంతస్ రాసిన అరిథమెటిక్ అంటే అప్పటి అడ్వాన్స్ నంబర్ థియరీ ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా ఎడిట్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. అంటే వేరే వాళ్ళ వర్క్స్ మీద కామెంట్ చేయడము, ఎడిట్ చేయడము ఇవి మనకు ప్రస్ఫుటమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఆమె సొంతంగా ఏమీ రాయలేదు అనడానికి కూడా లేదు, కొట్టిపడేయడానికి కూడా లేదు. ఎందుకంటే అంత ప్రతిభావంతురాలుగా ఉన్నామే, అంత స్కాలర్లీ పర్సన్ ప్లస్ ఆమె ఇచ్చిన స్పీచెస్ ని చూసుకున్నా, ఆమె ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన పీపుల్ ని చూసుకున్నా సరే అటువంటి వాళ్ళు తప్పనిసరిగా రాసే ఉంటారు. తర్వాత ఏంటంటే ఆమె గురించి థర్డ్ పార్టీ వాళ్ళు, అంటే అప్పటి ఉన్న సమకాలీకులు తర్వాత గ్రంథాల్లో ఆమెను ప్రస్తావించడం కానీ, తర్వాత ఆమె గురించి పెయింటింగ్ వేయడం కానీ, ఆమెను ఎంత దారుణంగా చంపారని వేయడం కానీ, ఒక వనిత అంటే ఒక ఆడవాళ్ళని ఎవరినైనా సరే, మహిళని ఎవరన్నా ఒక మతంలో ఉన్న వాళ్ళు అంత క్రూరంగా చంపారు అంటే దానికి కారణం ఏమై ఉంటుందంటే ఆమె ఇచ్చే స్పీచెస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ రిలీజియన్ కి ప్రతిబంధకంగా కనిపించినప్పుడు ఒకళ్ళ మీద చాలా విపరీతమైన కోపాగ్ని, ఎంత క్రోధంతో ఉంటారంటే ఈ గుంపు వెళ్ళి ఆమె మీద అటాక్ చేస్తారు. ఆమె అటాక్ చేసి ఆమెను తీసుకుని వెళ్ళి ఒక చర్చ్ లో తీసుకుని వెళ్ళి చంపుతారు అనమాట. ఎంత ఘోరంగా చంపుతారు అన్న విషయాన్ని మనం సెన్సర్ చేద్దాం, మనకు అంత డీటెయిల్స్ అవసరం లేదు. చాలా ఘోరంగా. ఆమె మాట్లాడింది ఏంటండి, అప్పుడున్నది భూకేంద్ర సిద్ధాంతం. కానీ ఈమె చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఆమెకి ఎందుకో తను అనుకుంటుందన్నమాట, ఇలాగే ఎందుకు ఉండాలి, తను నిజంగా భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా, లేకపోతే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నాడని ఎందుకు ప్రశ్నించుకోకూడదు? ఆ ప్రశ్నించుకోవడమే కాకుండా ఆమె ఒక నౌక మీదకి వెళ్ళి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. సో ఈ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఏదైతే ఉందో, అంటే మనం ఇప్పుడు సైంటిఫిక్ మెథడ్ అని అనుకుంటున్నాం కదా, ఆ సైంటిఫిక్ మెథడ్ అనేది తను అప్పటి నుండి తను ఫాలో అయింది. దాన్ని ఆమె లెగసీ లాగా స్టూడెంట్స్ కి చెప్తుండడం, ఇది ఎక్కడికి దారి తీస్తుందో, వాళ్ళ రిలీజియస్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తారేమో అన్న భయంతో, ఈమె ప్రభావం పెరిగిపోతుందేమో అన్న భయంతో ఆమెని లేకుండా చేస్తే, ఆమె ఆరాధించే అంటే పేగన్స్ ఆరాధించే ఈ లైబ్రరీనే మొత్తం లేకుండా చేస్తే ఈ ఇబ్బంది ఉండదు కదా.
అన్నదే ఇదితో వాళ్ళు చేసిన పని అన్నమాట, దాష్టికం అన్నారు. కరెక్ట్. ఒక పాయింట్ యాడ్ చేసేసి నేను ప్రసాద్ గారికి ఇస్తానండి. ఒకటి పాయింట్ ఏంటంటేనండి, యాక్చువల్ గా ఈ భూకేంద్ర సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఎప్పటి జ్యోతిష్యానికి చాలా ఆరాధ్యంగా కనిపించే ఒకనొక సిద్ధాంతం అన్నమాట. ఇప్పుడు జ్యోతిష్యం అంతా కూడా దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ క్రిస్టియానిటీ తన మతాన్ని బలపరుచుకోవడానికి చెయ్యని ఘోరాలంటూ లేవన్నమాట అప్పట్లోని. ఎప్పటి ఏంటంటే, ఎవరైతే ఈ సైన్స్ పరంగా వైజ్ఞానికంగా ప్రయోగాలు చేసి నిరూపిస్తున్న వాళ్ళని చాలా మందిని అడ్డుకుందనమాట. ఎందుకంటే ఒక్కసారి ఈ విజ్ఞానం అనేది కనుక వెళితే ఈ దేవుడే భగవంతుడే ఇవన్నీ సృష్టించాడు, క్రిస్టియన్ గాడ్ ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు అన్న దానికి అడ్డుపడుతుందని అప్పట్లో చాలా మందిని ఇలాగ దండయాత్రలు చేసి పేరుతో కానీ ఈ దేవుని పేరుతో కానీ చంపినవి చాలా ఉన్నాయన్నమాట. ఇప్పటికీ వీళ్ళు ఏమంటారంటే, అంటే 1500 years వరకు ఇప్పటికీ భూకేంద్ర సిద్ధాంతం ఏదైతే ఉందో ఆమెను అప్పుడు చంపేసినప్పటికీ ఆమె తర్వాత 1500 సంవత్సరాల వరకు కూడా అదే కంటిన్యూ అయిందంటే ఇలాంటి ఆలోచనని చంపేశారు మొత్తానికి. అవును. ఇప్పటికి ఏమంటారంటే ఈ క్రిస్టియానిటీ అనేది ప్రపంచానికి సైన్స్ ని అందించిందని చెప్తారనమాట. కానీ అది ఫర్దర్ డెవలప్మెంట్, అది క్రిస్టియన్ మతానికి ఆపాదించకూడదు. సైన్స్ చేసే డెవలప్మెంట్స్ అన్ని కూడా సైన్స్ కేటగిరీలోకి వెళ్తాయో తప్ప మనం అనుకున్నట్టుగా ఒక మతానికి వెళ్ళమన్నమాట. అసలు మతం ముందు అపోజ్ చేసింది. ఇంకా తప్పని పరిస్థితుల్లోని మతాన్ని నమ్మిన సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ కంట్రీస్ లో జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్, ఈ వైజ్ఞానిక ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకునే వెళ్ళి వాళ్ళకి అంటగట్టుకోవడం అనేది అది ఒక ఏమంటారంటే డబుల్ స్టాండర్డ్ ని సూచిస్తుంది అనమాట. సో ఓకేనండి. ప్రసాద్ గారు మీరు చెప్పండి, ఈ స్టోరీ విన్నారు కదా, మీరేమి పాయింట్ యాడ్ చేయదలుచుకున్నారు, అసలు మీకేమి అర్థమైంది ఈ స్టోరీ విన్న తర్వాత? బాగుందండి. అంటే స్టోరీ అంటే ముందు భయపడ్డాను. మరి మనం జనరల్ గా సైన్స్ లో కొద్దిగా సీరియస్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి స్టోరీ అంటున్నారు ఏంటని, కానీ ఇది ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ. నేను ఆవిడ చెప్పిన తర్వాత, ఈ సిరీస్ అనౌన్స్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్, నాకు ఎక్కడో దీని గురించి కొద్దిగా చదివినట్టు అనిపించింది అని చెప్పి మా ఇంట్లో మా పాపది బుక్ ఉందన్నమాట ఒకటి, గుడ్ నైట్ స్టోరీస్ ఫర్ రెబల్ గర్ల్స్ అని. ఒక 100 ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్న ఒక పిక్టోరియల్ బుక్ అనమాట. ఒక్కొక్క పేజీలో ఒక వైపు స్టోరీ, ఇంకో వైపు ఒక బొమ్మతోటి వస్తుంది. యా, సో ఇందులో చూడటమే కాకుండా ఈ అఘోర అనేది మూవీ వచ్చినట్టుంది, అది ఒకటి, కొన్ని వెబ్ వీడియోస్ అండ్ కొంత ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ చూస్తుంటే ఇంతకు ముందు ఎప్పుడు ఇది అంతగా చదివినట్టుగా, ఎప్పుడో ఒకసారి పేరు విన్నట్టుగానే గుర్తుంది కానీ అంతగా చదివినట్టుగా నాకైతే గుర్తులేదు. బట్ ఏదైనా కానీ చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. అంటే ఇది అరౌండ్ 2300 సంవత్సరాల క్రితము అలెగ్జాండ్రియా దగ్గర మొదలైంది. దాదాపు 400 AD వరకు, అంటే దాదాపు ఒక 700 సంవత్సరాల లో గ్రీకుల దగ్గర నుంచి మొదలు పెట్టి రోమన్ల దాకా వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైతే అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలన్న ఆశతో బయలుదేరాడు అనుకున్నా, అతని కళ అని మీరు చెప్పిన ఇది, అంటే అది ఇనీషియల్ గా అతని ఉద్దేశం కాకపోయినా అతను టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆర్ తర్వాత వచ్చేటప్పటికి అతను అనుకున్నది ఏంటి అంటే ఒక విజ్ఞాన భాండాగారాన్ని క్రియేట్ చేయాలని. అంటే ఎన్ని చోట్ల నుంచి వీలైతే అంత చోట్ల నుంచి ప్రపంచంలో ఎక్కడైతే అయితే రాతప్రతులు ఉన్నాయో అన్నిటికీ ఒక కాపీ అన్నది ఉంచాలి, పెద్ద లైబ్రరీ మేనేజ్ చేయాలి అన్నది ఆయన కలగింద ఉంటే, ఆయన తర్వాత వచ్చిన టోలమీ I ఆయన సక్సెసర్, ఆయన అలెగ్జాండర్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక లైబ్రరీని అలాగే ఒక మ్యూజియం ని క్రియేట్ చేసి హీ స్టార్ట్స్ కలెక్టింగ్, అంటే ఈ ఈజిప్టియన్ అండ్ గ్రీక్ స్క్రాల్స్, అంటే అప్పట్లో పుస్తకాలు అని మనం అనలేము ఎందుకంటే వాళ్ళు ఈ పెపైరస్ అది యూజ్ చేసి ఈజిప్టియన్ లో మొదలైన ఈ స్క్రోల్స్, అంటే ఒక రకమైన ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ మీద రాసి దాన్ని చుట్టల కింద చుట్టడం అన్నది. మనకి తాళపత్ర గ్రంథాలు అలాగా మనం ఈజిప్టియన్స్ దగ్గర నుంచి చూస్తే అది, అందుకే పేపర్ అన్నది కూడా మనకి వర్డ్ అక్కడి నుంచి వచ్చింది, పెపైరస్ అన్నది. అంటే అది ప్రసాద్ గారు అంటే అది అప్పట్లో ఐప్యాడ్ అయి ఉంటది.
సో సో ఇది యాక్చువల్ గా మీరు మ్యాప్ లో చూస్తే గనక అలెగ్జాండ్రియా అన్నది మధ్యధరా సముద్రానికి, అంటే ఇటు యూరోప్ కి ఆఫ్రికాకి ఈ ఈ వెస్టర్న్ ఏషియాకి మధ్యలో ఉంటుంది. అంటే గ్రీసు, ఇటలీ, టర్కీ ఇవన్నీ ప్రదేశాలకి మధ్యలో ఉండే ఈ లాక్ అయిపోయిన సముద్రంలో ఉన్నది, దానికి అరేబియా సైడ్ ఉన్న ఒక నేవల్ ఇది అన్నమాట, పట్టణం అనుకోవచ్చు. పట్టణం అంటారు. ఐవోనియా అంటే అదేనా? ఐవోనియా అంటే ఆ ప్రాంతాలన్నీ కూడా అప్పుడు మనం ఈ అప్పుడు ఏథెన్స్, ఈ అలెగ్జాండ్రియా, ఈ గ్రీక్ సంబంధించిన ఈజిప్ట్ ఇవన్నీ కూడా అక్కడ కమ్యూనికేషన్ వ్యాపారాలు అన్ని అక్కడే జరిగాయి అనమాట ఎక్కువగా. అవునవును. యా. సో ఇక్కడ వాళ్ళు అంటే ఈ పట్టణం కూడా ఏంటంటే చాలా పెద్ద నావికా పట్టణం అది. అంటే చాలా చాలా వర్తకం అది జరుగుతూ ఉండగా చాలా మంది వచ్చిపోతూ ఉంటారు. సో టోలెమీ ఏం చేస్తాడంటే లైబ్రరీ క్రియేట్ చేసి అన్ని కాపీస్ చేయిస్తున్నప్పుడు ఈ స్క్రైబ్స్ ద్వారా కాపీ చేయించి భద్రపరుస్తూ ఉండగా ఆయన తర్వాత అంటే ఇది జరిగి దాదాపు అలెగ్జాండర్ తర్వాత కాబట్టి అంటే 280 BC ఆ సమయంలో ఈ లైబ్రరీ ఎస్టాబ్లిష్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే క్రీస్తు పూర్వం 280 సంవత్సరాలు అనుకోవాలి. అప్పుడు ఈ టోలెమీ 3 అన్న ఆయన ఆర్డర్ చేస్తారనమాట. ఈ షిప్ లో అక్కడ అలెగ్జాండ్రియాలో డాక్ అయిన ప్రతి షిప్ లో నుంచి కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న బుక్స్ అన్ని తెచ్చి వాటి కాపీ చేయించి ఒరిజినల్ నుంచి రాతప్రతులు మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేసేవారు. సో ఈ బుక్ అలాగే వాళ్ళకి బుక్ హంటర్స్ ని హైర్ చేసుకోవటము, అలాగే గ్రంథాలయం బాగా పెద్దదయ్యింది. అంటే మనకి ఇప్పుడు చూస్తే గనక అప్పుడు అంటే ఒక సమయంలో ఏంటంటే చాలా ఎక్కువ ఇవి స్క్రోల్స్ కలెక్ట్ అయిన తర్వాత వాటిని మేనేజ్ చేయటము, అందులో ఏది ఎక్కడ ఉందో తెలుసుకోవటం కష్టమైనప్పుడు ఈ కాలిమాకస్ ఆఫ్ సెరైన్ అని అతను ఏం చేస్తాడంటే అతను ఒక కేటలాగ్ తయారు చేస్తాడు ఈ లైబ్రరీలో ఏది ఎక్కడ ఉన్నది అంటానికి. సో అది ఐ థింక్ వరల్డ్స్ ఫస్ట్ కేటలాగ్ అని మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో ఇక్కడ అది వరల్డ్స్ ఫస్ట్ గూగుల్ అయి ఉంటుందండి. ఇక్కడ నేను క్విక్ గా చెప్పేది ఇన్స్పైరింగ్ విషయాలు నాకు తెలిసినవి ఏంటి అంటే మనకి ఇప్పుడు ఎరతోస్థెనస్ అన్న అతను ఎవరైతే ఈ పుల్లని నేల మీద పాతి అది డిఫరెంట్ లొకేషన్స్ లో డిఫరెంట్ లాటిట్యూడ్స్ లో దాన్ని పాతటం ద్వారా ఒకే సమయంలో దాని నీడ లో ఉన్న వ్యత్యాసం ద్వారా ప్యారలల్ లైన్స్ గీసుకుంటే భూమికి ఎంత సర్కంఫరెన్స్ ఉంది, ఎంత డయామీటర్ అన్నది అతను ఏన్షియంట్ గ్రీక్ సైంటిస్ట్ కింద మనం అనుకుంటే అతను ఒక ఫ్యూ మైల్స్ కి అటు ఇటు తేడాలో భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పడం మాత్రమే కాకుండా దాని డయామీటర్ ని సర్కంఫరెన్స్ ని కూడా కొలవటం అన్నది ఇది మనకు చాలా సింపుల్ గా అర్థమవుతుంది. ఇప్పుడు అనుకుంటే మనం యూట్యూబ్ లో సెర్చ్ చేసుకున్నా మనకు తెలుస్తుంది శ్రోతలకి. అది ఎలా చేశారనేది ఇప్పుడు మనకి ప్యారలల్ లైన్స్ వీటిని చూస్తే యాంగిల్ అన్నది ఎలా కట్ చేస్తుంది, అది దేనికి ఈక్వల్ అవుతుంది అన్నది దాన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. కానీ అప్పట్లో అది చాలా కష్టం. సో ఈ ఎరస్తనస్ అన్నతన్ని ఈ సర్కంఫరెన్స్ డయామీటర్ భూమికి కనుక్కోవటంలో, అలాగే హెరన్ ఆఫ్ అలెగ్జాండ్రియా అన్నతను ప్రపంచంలో మొట్టమొదటి స్టీమ్ ఇంజిన్ ని కనుక్కోవటము, ఆ తర్వాత మళ్ళీ 1500 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో మళ్ళీ దాన్ని రీఇన్వెంట్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే స్టీమ్ ఇంజిన్ అంటే ఇంజిన్ లాగానే కాదు, స్టీమ్ యూజ్ చేసి దాని ద్వారా శక్తిని ఎలాగ తెచ్చుకోవచ్చు అన్నది అతను కనిపెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మీరు మనకి పల్లెల్లో మొన్నటి వరకు లేట్ 80s వరకు కూడా, ఐ థింక్ లేట్ 90s వరకు కూడా నేను కూడా చూసిన అనుభవం ఉంది. మనకి చేలల్లో నీళ్ళని లోతు ప్రదేశం నుంచి ఎత్తైన ప్రదేశానికి కావాలంటే మనకి ఈ ఆర్కిమెడిస్ స్క్రూ అని ఒకటి ఉండేది, ఒక సిలిండర్ లాగా ఉండి దాన్ని ఒక మనిషి పట్టుకుని కూర్చొని తిప్పుతూ ఉంటే నీరు అన్నది అందులో స్క్రూ షేప్ లో ఉన్న గ్రూవ్స్ లోకి వాటర్ వెళ్ళి ఆ తిప్పే శక్తి ద్వారా పైకి వస్తుంది అనమాట. సో ఇది కూడా ఆర్కిమెడిస్ అన్నది ఈ అలెగ్జాండ్రియా పట్టణంలో అదే టైంలో కనుక్కున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ విజ్ఞానాన్ని అన్ని చోట్ల నుంచి తీసుకుని వచ్చి ఒక చోట పెట్టి వాటిలో కంపేర్ చేసుకుంటూ క్రాస్ రిఫరెన్స్ చేసుకుంటూ వాటి గురించి డిస్కస్ చేస్తూ స్టడీ చేస్తూ డిబేట్ చేస్తూ వాటిని మళ్ళీ ఇంప్రూవ్ చేస్తూ వాటి మీద కమెంట్స్ చేస్తూ చేసుకోవటం అన్న కాన్సెప్ట్ ని మొట్టమొదటిసారిగా దానికి అవకాశం ఇచ్చిన లైబ్రరీగా మనము
మనకి ఉన్న ఆధారాలు బట్టి చూస్తే గనక ది లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా అన్నది చాలా ఎక్కువ కంట్రిబ్యూట్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే మనకి ఇంతకు ముందు ఈ తక్షశిలలో కూడా చాలా చాలా ఎక్కువ ఇలాగా ఉండేవి అని తెలుస్తుంది. బట్ దానికి సంబంధించిన వేరు సమయంలో ఏం జరిగింది అన్నది పెద్దగా ఆధారాలు అయితే లేవు. కానీ మనకి అలెగ్జాండ్రియా గురించి చాలా మటుకు డాక్యుమెంటెడ్ ఉంది. అలాగే ఈ లైబ్రరీలో ఒక ఐ థింక్ అంటే మీరు నలంద విశ్వవిద్యాలయం గురించి చెప్తున్నారు మీరు? అదేనండి, నలంద తక్షశిలాలో. సో ఈ 48 BCEలో ఈ జూలియస్ సీజర్ అతను ఉన్న టైంలో ఈ సివిల్ వార్స్ వల్ల ఈ హార్బర్ ని కాల్ చేయటము, ఆ టైంలో పాసిబుల్ గా కొన్ని డిస్ట్రాయ్ అయిపోయి ఉండవచ్చు అని ఉంది. అలాగే ఈ లైబ్రరీ కూడా ఆల్మోస్ట్ 1000 years ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ లో ఎగ్జిస్టెన్స్ లో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ గ్రీకుల దగ్గర నుంచి ఈ అరౌండ్ 300-400 ADలో ఈ బ్యాబిలోనియన్లు ఈ రోమన్లు క్రిస్టియానిటీని అడాప్ట్ చేసుకోవటం స్టార్ట్ చేసినప్పటి వరకు ఈ గ్రీకుల నుంచి రోమన్లకి, తర్వాత క్రిస్టియన్స్ కి, తర్వాత ముస్లిమ్స్ చేతుల్లోకి వెళ్లే వరకు కూడా ఈ లైబ్రరీ డిఫరెంట్ హ్యాండ్స్ మారినట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇది నేను చదివిన దాంట్లో నాకు అర్థమైంది. అంటే ఈ అలెగ్జాండ్రియా అన్న లైబ్రరీ ఎప్పుడు మొదలైంది, ఎవరు స్టార్ట్ చేశారు, ఏం చేశారు, అది ఎలా కంట్రిబ్యూట్ చేసింది అని చూస్తే చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది నాకైతే అండి. ఇంకొకటి ఇది అప్పుడే కాకుండా తర్వాత ఇది ఇంతకు ముందు ఇంకో 2 points క్లోజ్ చేస్తారండి. ఒకటి ఏంటంటే ఈ హైపాతియా అన్న ఆవిడ చేసిన వర్క్ ఏదైతే ఉందో అది ఎక్కువగా డాక్యుమెంటరీ లేకపోయినా అవి అప్పుడు సమకాలీన చారిత్రకులు రాసినది కానీ ఆవిడ శిష్యులు ఆవిడ చాలా టీచింగ్ లో చాలా పార్టిసిపేట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అంటే ఉన్నవి చదవటమే కాకుండా షీ కమెంటెడ్ ఆన్ డయోఫాథస్ అని ఒక 13 volume అర్థమెటిక్ బుక్ ఒకటి కానీ, అలాగే అట్లీస్ట్ ఆవిడ ఎడిట్ చేసినట్టుగా ఈ పాలమీ బుక్ 3 of పాలమీస్ అల్మెజెస్ట్ అని ఆ బుక్ ని ఆవిడ ఎడిట్ చేసినట్టుగా, అలాగే అంటే ఈ జియోసెంట్రిక్ మోడల్ ని, అంటే టోలమీ ఈ భూకేంద్ర సిద్ధాంతం, అంటే భూమి ఉంది, భూమి చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయి అని చెప్పి ప్రతిపాదించిన సిద్ధాంతానికి సపోర్టివ్ గా ఉన్నట్టుగా ఉంటుంది అప్పటి వరకు. దానికి తగ్గట్టుగానే ఆవిడ ఒక ఆస్ట్రోలోబ్ అన్నది డివైడ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే మన గ్రహగతులు అంటే మనకు ఉన్న సెలెస్టియల్ బాడీస్ ఎదురుకుండా కనపడేవి ఎప్పుడు ఆ సందర్భాన్ని బట్టి అది రోజు తేదీ కనుక్కోవటమో లేదా ఏ టైంకి అటు పొజిషన్స్ ఎలా ఉంటాయి అని తెలిపే ఒక డివైస్ ని ఆవిడ క్రియేట్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ప్లేన్ ఆస్ట్రోఫోబ్స్ అని, ఇది కాకుండా ఈ హైడ్రోమీటర్ అన్నది హైడ్రోమీటర్ ఇన్వెంట్ చేసినట్టుగా, వీటికి సంబంధించినవి డెన్సిటీ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటారు అది. సో అండ్ ఇంకా కొన్ని డ్రాయింగ్స్ లో కానీ, అర్థమెటిక్స్ కానీ, అలాగే పారాబోల్స్ లో కానీ మనకి ఇప్పుడు ఈ ఇంతకు ముందు ఎపిసోడ్ లో మనం ఒకసారి చెప్పుకున్నాము స్పేస్ రాక్స్ దాంట్లో అనుకుంటా గోవింద్ గారు. సో ఈ కోనిక్ సెక్షన్స్, ఒక కోన్ ని కట్ చేస్తే సర్కిల్ ఏ యాంగిల్ లో చేస్తే సర్కిల్ వస్తుందా, అంటే యాక్సిస్ కి కోన్ యాక్సిస్ కి పెర్పెండిక్యులర్ గా కనుక కట్ చేస్తే సర్కిల్ వస్తుందని, ఇంక్లైన్ గా కట్ చేస్తే ఎలిప్స్ వస్తుందని, అదే విధంగా ఎలిప్స్ అని, అదే బేస్ ని టచ్ చేయి కనుక డయామీటర్ బేస్ ని టచ్ చేస్తే హైపర్బోలా వస్తుందని, అదే అవుట్ సైడ్ ఆఫ్ ద ఎడ్జ్ కట్ చేస్తే పారాబోలా వస్తుందని. సారీ, ఫస్ట్ పారాబోలా నెక్స్ట్ హైపర్బోలా అన్నమాట. ఇలా వస్తుంది అన్నది ఎసెంట్రిసిటీ అయితే ఏదైతే అంటాం ఈ అన్నది మనకి ఎటుంది అన్న దాన్ని బట్టి. సో ఇవి అంటే ఇక్కడ నాకు చూసింది ఏంటంటే ఒక వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ ఏదైనా తెలుసుకోవటం మీద ఆసక్తిగా పని చేస్తూ దానికి యాడ్ చేస్తూ రీజన్ అంటే ఆలోచించడం, అంటే యాక్చువల్ గా మనం ఇంకా ఎంత ఎక్కువ సైంటిఫిక్ ఇది జరిగిందంటాం కంటే ఆవిడ కొటేషన్ కి ఉన్నది ఒకటి నేను చదువుతానండి ఆఖరిగా. రిజర్వ్ యువర్ రైట్ టు థింక్
ఫర్ ఈవెన్ టు థింక్ రాంగ్లీ ఈస్ బెటర్ దెన్ నాట్ టు థింక్ ఎట్ ఆల్. హైపేథియా ఎక్సలెంట్, అది సరిపోతుంది. వండర్ఫుల్ అండి. అంటే మన టైం అయిపోయిందండి, మనం సైన్ ఆఫ్ సో చేయాలి. ఏంటంటే Correct గా మనం ఏదైనా time నువ్వు వచ్చాం. ఆలోచించి తప్పైనా పర్వాలేదు, ఏదైనా ఆలోచించడం అయితే చేయండి. ఏది ఆలోచించకుండా ఉండొద్దు, ఏమి రీజన్ చేయకుండా ఉండొద్దు ఇంకొక అన్నట్టు. పాయింట్ యాడ్ చేస్తాను. ఆలోచించడంతో పాటు ఇతరులు చెప్పిన ఆలోచనని మనం ప్రశ్నించడం కూడా నేర్చుకోవాలి. సో ప్రశ్నించడం అనేది కూడా చేయాలి. ఏ ఆలోచన అయినా సరే ప్రశ్నించాలి. ఈ రెండు విషయాల్ని చెప్పి మనం ఈ ఎపిసోడ్ ని ఇక్కడతో ముగిద్దామండి. మళ్ళీ వచ్చే వారం ఇంకొక సైన్స్ స్టోరీకి చెప్పడానికి మళ్ళీ మనకి జ్యోత్స్న గారు వస్తారు. మనం ఈ సిరీస్ ని కంటిన్యూ చేస్తాము. అదేవిధంగా ప్రసాద్ గారు, మేము సైన్స్ కి సంబంధించిన న్యూస్ టాపిక్ కూడా ఉంటుందంటే నెక్స్ట్ వీక్ నుంచి. సో అప్పటి వరకు సెలవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.